అందరికీ నమస్కారం. ఈ నెల 25/9/25వ తారీఖున మనకు మురకంపట్ దగ్గర గల నగరవనం పార్కులో కాలక్షేపం కోసం వెళ్ళినటువంటి ఒక ప్రేమికుల జంటను గుర్తించి కొంతమంది పోకరి వ్యక్తులు వాళ్ళు బెదిరించి వాళ్ళ వద్ద ఉన్నటువంటి విలువైన వస్తువులను లాక్కొని వెళ్ళినారని ఆ ప్రేమికుల్లో ఉన్నటువంటి అబ్బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత రాత్రి మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగినది. ఆ అబ్బాయి ద్వారా ఆ అబ్బాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత అమ్మాయి యొక్క వివరాలు కనుక్కొని ఆ అమ్మాయి యొక్క వివరాలు కనుక్కున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని ఈ తదుపరి అమ్మాయి విచారణ కోసము మేము సదవిధాలుగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇనిషియల్గా వాళ్ళు ఈ విషయమై పోలీస్ స్టేషన్లకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడానికి వ్యతిరేకించినారు. తర్వాత కొంతమంది వాళ్ళ కుటుంబ పెద్దల్లో సహకారంతో ఈరోజు చివరికి వాళ్ళని ఒప్పించి ప్రభుత్వ ఆసుపత్రిలో వన్ స్టాప్ సెంటర్కి బాలికను వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చట్టం ప్రకారము పోస్కో యాక్టు, ఎస్ఎస్సి యాక్టు, బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించినాము. ప్రతి విషయంలో కూడా మా యొక్క ఎస్పీ డ్యూడే సార్ యొక్క సూచనలు, ఇతర హైయర్ ఆఫీసర్ల సూచనల ప్రకారం దీంట్లో మేము దర్యాప్తు చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి వదంతులకు, ఎలాంటి పక్షపాతాలకి తావివ్వకుండా మేము గట్టిగా దర్యాప్తు చేస్తున్నాము. మాకు ఈ కేసులో ఏ వైపు నుంచి ఎలాంటి కూడా ఒత్తిళ్ళు కానీ ప్రెజర్స్ కానీ లేవు. మేము ఇలాంటి ఫ్రీ వాతావరణంలో దీన్ని దర్యాప్తు చేస్తూ త్వరలోనే నిందితులను పట్టుకొని చట్టం ముందు అప్పగిస్తాం. బెదిరించి నగలు బంగారు చైన్ లాక్కున్నారని చెప్పేసి మళ్ళీ అమ్మాయి స్టేట్మెంట్లో ముగ్గురు వ్యక్తులు ఆ అబ్బాయిని నిర్బంధించి ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారని చెప్పేసి ఆ అమ్మాయి ఇప్పుడు మాకు వన్ స్టాప్ సెంటర్లో స్టేట్మెంట్ ఇచ్చింది. దానివల్ల రేప్ సెక్షన్లు, తర్వాత పోస్కో యాక్టు, ఎస్ఎస్సి యాక్ట్ కింద, ఎందుకంటే ఆ అమ్మాయి ఎస్సీకి సంబంధించింది కాబట్టి మనం దాని ప్రకారం ముందుకెళ్తున్నాం. అది వాస్తవం కాదు. ఎందుకు మాకు అబ్బాయి వచ్చి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వెంటనే మేము రాత్రంతా మనం మొత్తం టోటల్గా దాని కేసు విషయంలో ఒక ఫిర్యాదు తీసుకోవడము, వెంటనే స్పందించడం. మన పోలీసు వైపు వచ్చిన తర్వాత ఎలాంటి అలసత్వము లేదు. సేమ్ ఆల్మోస్ట్ ఫిర్యాదుదారులు ఇద్దరు లేడీస్.